ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ శుక్రవారం సాయంకాలపు ఆరాధనలో ఇంతమంది దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి రావడం చాలా సంతోషం. పిల్లరా, మనము అవకాశం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి రావాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు, మన అవయవాలు పనిచేసినప్పుడు, కాలు చేతులు సరిగా పనిచేసినప్పుడు మనము దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే ఎప్పటికీ ఏం జరుగుతుందో మనకి ఎవరికీ తెలియదు. కాబట్టి ఈరోజు కనిపించే మనిషి రేపు కనబడకుండా పోవచ్చు. ఈరోజు ఆరోగ్యంగా ఉండే వ్యక్తి రేపు ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు. ఏ సమయానికి ఏం జరుగుతుందో మనకి ఎవరికి కూడా తెలీదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే, మనము అందుబాటులో ఉన్నప్పుడే దేవుని సన్నిధికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. నాకు తెలిసి మీలో చాలామందికి రావడానికి వాహన సదుపాయాలు ఉన్నాయి, రావడానికి అనుకూలం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మనం దేవుని సన్నిధికి వస్తే మరికొంచెం ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగుతూ ఉంటాం. ఈ రాత్రి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశంతో దేవుడు మనందరితో కూడా ప్రభు మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యం బోధిస్తున్నప్పుడు ఎవరు అటు ఇటు వెళ్ళకూడదు. పిల్లలు కొన్నిసార్లు అటు ఇటు వెళ్తుంటారు, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి వాళ్ళు ఆడుతుంటారు, కేకలు వేస్తుంటారు. కాబట్టి వారిని దృష్టి పెట్టుకొని వాక్యం మీద ఉండే మనస్సు ప్రక్కకి మనం మళ్ళించకూడదు. కాబట్టి పిల్లలంటే అర్థం ఏంటంటే అల్లరి చేస్తారని అర్థం. పిల్లలంటే అల్లరి చేస్తారు, కాబట్టి వారిని పట్టించుకోవద్దు. మీ దృష్టి, మీ మనస్సు, మీ ఏకాగ్రత, మీ ఆలోచన, మీ గురి దేని మీద ఉండాలి? వాక్యం మీద ఉండాలి. అది కాబట్టి రాత్రి ఆ విధంగా మీరు వాక్యం మీద మనస్సు కేంద్రీకరించగలిగితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం 7వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. చూడండి. నీ కందరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. పిల్లరా, దయచేసి ఈ వాక్యం మీద మనసు పెట్టి ఈ రాత్రి జాగ్రత్తగా మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ పరమగీతం చాలా శ్రేష్టమైన పుస్తకం. చెప్పాలంటే తక్కువ అధ్యాయాలు కలిగిన పుస్తకం. 8 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాలు కలిగిన ఈ చిన్న పుస్తకములో ఎంతో గొప్ప సమాచారము, ఎంతో గొప్ప ఆత్మీయ లోతులు, ఆత్మీయ జీవితానికి సరిపడే ఆహారము ఈ పరమగీతములో ఉన్నది. రాత్రి ప్రతివారు కూడా ఎలా ఉండాలంటే, యేసయ్య నాతో ఏం మాట్లాడతాడు, యేసయ్య ఏ వాక్యముతో నన్ను దర్శిస్తాడు, ఏ వాక్యం ద్వారా ప్రభు నన్ను సరిచేస్తాడు అనే ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా ఈ రాత్రి స్థలము నుంచి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొంది ఈ స్థలము నుండి మనం వెళ్ళెదముగాక. ఆమేన్, హల్లెలూయా. నూతనమైన అభిషేకముతో మనందరం కూడా తాంకబడదుముగాక.
దేవుని ఆత్మతో మనందరూ కూడా నింపబడుదుముగాక. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి చాలాసార్లు చెప్పాను, ఈ పరమ గీతంలో చాలా విషయాలు ప్రియుడు మాట్లాడే మాటలు ఉన్నాయి, ప్రియురాలు మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. అయితే ఈ 7వ అధ్యాయము 4వ వచనాన్ని ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రియుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి. ప్రియుడంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభులవారు. ప్రియురాలంటే ఎవరు? సంఘం. అది గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియుడైన యేసు ప్రభులవారు మాట్లాడుతున్నారు. అంటే ఎవరిని వర్ణిస్తున్నారంటే ప్రియురాల్ని వర్ణిస్తున్నాడు. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఒక వ్యక్తి ద్వారా ఏదైనా రావాలంటే ఆ వ్యక్తిని ఏం చేస్తారు? పొగుడుతారు. మీ మనసు వెన్నలాంటిదండి, మీ మనసు వెన్నలాంటిదండి, మీరు ఎలాంటి వారంటే అన్నపూర్ణేశ్వరి లాంటి వారండి, అంటే ఎంతోమందికి అన్నం పెట్టేవారండి, మీరు దాతలండి, మీరు గొప్పవారండి, మీరు అలాంటి వారండి, ఇలాంటి వారండి అని కొంతమంది ఏం చేస్తారు? పొగుడుతూ ఉంటారు. కారణం ఏంటి? వారి ద్వారా ఏదో లబ్ధి పొందడానికి, వారి ద్వారా ఏదో సహాయం పొందడానికి ఏం చేస్తారు? కొమ్మదాసులు ఎంతమంది తెలుసు? మాది పల్లెటూరే, పక్క పల్లెటూరు. మా ఊర్లోనికి కొమ్మదాసులు వచ్చి చెట్టు మీద కూర్చొని అనేవాడు, అదుగదుగో తెల్ల చీర కట్టిన అక్క మనసు చాలా మంచిది, అక్క చాలా గొప్పది, అక్క మనసు చాలా వెన్నలాంటిది అని చెప్పి ఇలా పొగుడుతుంటే అందరూ బియ్యం, డబ్బులు, ఏమండి, చోళ్ళు, గంటెలు, వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొచ్చి అతనికి ఇచ్చేసేవారు. అంటే ఏం చేసేవాడు? పొగడేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అదే రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన ప్రియ సంఘాన్ని ఆయన పొగుడుతూ ఉన్నాడు, ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన ఆ వర్ణములో లేక ఆ పొగట్టములో మనం చూస్తే ఈ 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, నీ కందరము దంత గోపుర రూపము అని చెప్పాడు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ పరమగీతంలో ఉండే ప్రతి పదము కూడా ఎలాంటిదంటే సంస్కృతానికి సంబంధించిన పదాలు. సర్వసాధారణంగా మనం చదువుకున్నంత మాత్రాన మనకంత ఈజీగా అర్థమయ్యేది కాదు, మనకు జ్ఞానమున్నంత మాత్రాన మనకు అర్థమయ్యేది కాదు, మనం బోధించినంత మాత్రాన మనకు అర్థమయ్యేది కాదు. మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. హల్లెలూయా. ఎవరు సహాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తేనే ఆ బోధ మనకు అర్థం అవుతుంది. లేకపోతే మనం అందరం కూడా తెల్ల మొక్కలు వేసుకొని చూస్తాం, అలాగా ఏం చెప్పారో ఏం చెప్పుకెళ్ళిపోతున్నారో అనుకుంటాం. కానీ బోధిస్తున్న నేనైనా బోధ వింటున్న మీరైనా మనందరికీ విపులంగా అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాలి. హల్లెలూయా. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరు వర్ణిస్తున్నారు? ప్రియుడు వర్ణిస్తున్నాడు. ఎవరిని వర్ణిస్తున్నాడు? ప్రియురాలు వర్ణిస్తున్నాడు. ప్రియుడంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియురాలంటే ఎవరు? సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోక సంబంధమైన ప్రేమలు కాదు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది యవనస్తులు దేన్ని బట్టి ప్రేమిస్తారు? అది చెప్పండి అమ్మా. దేన్ని బట్టి ప్రేమిస్తారు? అందం బట్టి ప్రేమిస్తారు. గుడ్ల గోపులాంటి కళ్ళు ఉంటే, దొండ పెదాలంటే పెదవులు ఉంటే, గాంధీ తాతల చెవులు ఉంటే ప్రేమిస్తారా? చెప్పండి. ప్రేమించరు. ఒక గుడ్డమ్మని తీసుకొచ్చి, ఒక యవనస్తుడు తీసుకొచ్చి ఈ అమ్మాయిని ప్రేమిస్తాడా? ప్రేమించడు. అంటే ఈ లోకంలో ప్రేమ ఎలాంటిదంటే అందాన్ని బట్టి చెప్పండి ఎలాంటిది? చెప్పాలి. అందాన్ని బట్టి ప్రేమించే ప్రేమ. అందం ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఒక ఆమె నాకు తెలిసి మదనపల్లి ఉండేటప్పుడు ఆవిడ మార్కెట్లకు ఏ ఫేస్ స్కీమ్ వస్తే ఆ ఫేస్ స్కీమ్ కొనేసేది ఆవిడ.
ఆ ఫేస్ క్రీమ్ కొనేసి ముఖానికి అప్లై చేసేసేది. కొన్ని రోజులైన తర్వాత ఏమైందంటే మొత్తం ముఖం అంతా కూడా మొటేలు వచ్చాయి. పింపిల్సా ఇట అంటారు ఇంగ్లీష్లో, పింపిల్స్ ఏటమ్మా? కొంచెం స్పెల్లింగ్ చెప్పండి అమ్మా. స్పెల్లింగ్ మిస్టేక్ నాకు చెప్పండి. ఏంటంటారు? పింపిల్స్. పింపిల్స్ అంటే మొటిమలు. ఆవిడికి ముఖమంతా మొటిమలు వచ్చేసి అప్పుడు అనుకుందట, అయ్యో ఇక జన్మలో బుద్ధుంటే ఈ ఫేస్ క్రీమ్లక వాడకూడదు అనుకుందట. బాగున్న ముఖాన్ని ఏం చేసింది ఆవిడ? చెప్పనా? మార్కెట్లోకి రావడం తోడు కొంతమంది కొనిందే రాసింది, పూసింది ఏమండి చాలామంది. కానీ దేవుడు చెప్పాలంటే మీకు న్యాచురల్ అందం ఇచ్చాడు. చూడండి, సినీ యాక్టర్లు మనకు బాగా తెలుసు. వాళ్ళు షూటింగ్లు ఉన్నప్పుడే మనం చూడగలం. ఎందుకు? అది చూసావా, కిరణ్ బాగా చెప్తున్నాడు, మేకప్ అంటున్నాడు ఏమండి. కాబట్టి ఆ మేకప్ ఉండేటప్పుడు, ఆ విగ్గు పెట్టుకునేటప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటారు. కాబట్టి కాస్త వారు షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసి చూస్తే వాళ్ళకి బట్టతలు ఉంటుంది, ముఖం అంతా నల్లగా ఉంటుంది, చూడడానికి అంత వికారంగా. చెప్పాలంటే వాళ్ళకంటే మనమే బెటరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనకు న్యాచురల్ అందం, సహజ సిద్ధమైన అందం మంది. మనకిచ్చిన అందం ఎవరిచ్చింది? అది దేవుడిచ్చిన అందం, హల్లెలూయా. కాబట్టి మనం తయారు చేసుకునే అందం కాదు, మనల్ని మనం అలంకరించుకునే అందం కాదు. మనకి ఎలాంటి అందం? అది న్యాచురాలిటీ, న్యాచురల్, సహజ సిద్ధమైన అందం. అది ఈ అందం ఎవరిచ్చారు? దేవుడిచ్చిన అందం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ మంచి రాత్రికాల సమయమందు యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రియ సంఘాన్ని తను చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. ఏం వర్ణిస్తున్నాడో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అంటున్నాడు, నీ కందరము దంత గోపుర రూపము అని చెప్పాడు. కందరం అంటే మెడ అని దాని అర్థం. చెప్పండి, మెడ అని దాని అర్థం. కాబట్టి కందరం అంటే మెడ. ఈ మెడ ఎలా ఉందంటే దంత గోపురం వలె ఉంది. చూడండి, గోపురం అంటే ఒక అంతస్తు మీద కట్టబడిన ఒక అంతస్తు, ఒక అంతస్తు మీద కట్టబడిన ఒక అంతస్తు, ఒక అంతస్తు మీద కట్టబడిన అంతస్తు. ఏ విధంగా అయితే గోపురం అలా ఉంటుందో అదే రీతిగా ఈ శిరస్సును, ఈ శరీరాన్ని లోపల ఒక ఎముక ఏం చేస్తుంది? తెల్లటి ఎముక గోపురం వల్లే. ఏమండి, అది ఎలాగుంటుందంటే గోపురం ఎలాగైతే ఒక అంతస్తు మీద ఒక అంతస్తు కట్టబడినట్లుగా ఉంటుందో అదే రీతిగా వెన్నెముక మొదలుకొని తల భాగం వరకు కూడా లోపల ఒక తెల్లటి ఎముక ఏం చేస్తుంటే అటు శిరస్సును ఇటు శరీరాన్ని ఏకము చేస్తూ ఉంది. హల్లెలూయా. మెడ ఏమండి, ఒకవేళ మెడను ఛేదిస్తే, మెడను నరికివేస్తే శిరస్సు వేడిగా పడిపోతుంది, ఈ శరీరం పడిపోతుంది. ఒకవేళ ఎప్పుడైతే మెడను ఖండిస్తామో ఆ వ్యక్తిలో ఉండే ప్రాణం అనేది పోతుంది. కాబట్టి ఈ శిరస్సును, ఈ శరీరాన్ని ఏకం చేసేది ఏమిటి? మెడ. చెప్పాలి, ఏంటమ్మా? మెడ. దయచేసి బాగా గమనించండి. ఇప్పుడు శిరస్సు ఏమిటో, ఈ శరీరం ఏమిటో మనకు తెలిస్తే ఆ మెడ ఏమిటో మనకు అర్థమవుతుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. అందరూ వాక్యం చూడాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. సంఘము అన్ని శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ప్రియులారా, ఈ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ వాక్యం అంటుంది, సంఘము అనే శరీరమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. అంటే శిరస్సు ఎవరు?
అమ్మా చెప్పాలి, మీకు అర్థమైనట్లు చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని చెప్పాలి. శిరస్సు ఎవరు? క్రీస్తు. శరీరం ఎవరు? సంఘము. అది ఇప్పుడు సంఘమును ఈ క్రీస్తు అనే శిరస్సును ఒకటి చేసేది ఏమిటి? మెడ. చెప్పాలి మెడ. ఈ మెడ అంటే దంత గోపుర రూపము. అంటే దంతముతో కట్టిన గోపురం ఏ విధంగా అయితే తెల్లగా కనిపిస్తుంది. దంతాలు ఎలాగ ఉంటాయి? తెల్లగా ఉంటాయి. చూడండి, కొన్ని ఖరీదైన ఇల్లులు, కొన్ని ఖరీదైన భవనాలు దేంతో కడతారంటే దంతాలతో కడతారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు, పెద్ద పెద్ద లక్షాధికారులు వారు ఏం చేస్తారంటే దంతములతో కడతారు. దంతముతో కట్టడం అంటే చాలా ఖరీదైన ఇల్లు అది. కాబట్టి దంతముతో కట్టిన ఇల్లు ప్రజలందరికీ కూడా ఎలా కనిపిస్తుంది? అందంగా కాదు, ముందు ఎలా కనిపిస్తుంది అది చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఒకసారి యేసయ్య గాబ్రియల్ దేవదూతతో ఈ బంగారం కిరీటము పలానా సంఘంలోకి వెళ్ళి తెల్లటి జుట్టుతో ఉంటుంది ఒక ఆవిడికి ఇచ్చేసి అని చెప్పి పరలోకం నుండి గాబ్రియల్ దూతకి ఒక బంగారం కిరీటం ఇచ్చి పంపించాడట సంఘానికి. ఎక్కడికి? చెప్పండి. ఎక్కడండి? ఎవరికి ఇచ్చాడు? గాబ్రియల్ దూతకి ఇచ్చి పలానా సంఘానికి వెళ్ళి ఒక తెల్లటి జుట్టు ఆవిడ ఉంటుంది ఆవిడకి ఇచ్చే పంపిస్తే ఆ దేవదూత వచ్చి సంఘం అంతా చూడగానే ఎవరికి తెల్ల జుట్టు లేదట. మళ్ళీ దేవదూత బంగారు కిరీటం పట్టుకొని వెళ్ళిపోయిందట. పైకి వెళ్ళిపోయి ఏమొచ్చేసావంటే, ప్రభువా ఆ సంఘంలో ఎవరు కూడా తెల్ల జుట్టు లేరు ప్రభా అందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి ప్రభావం కలుగునుగాక. కొంతమంది నిద్రపోతున్నారు. మీ నిద్రను పడగట్టాలని, మీ నిద్రను మీ నుండి దూరం చేయాలని ఈ చిన్న చిన్న మాటలు చెప్పడం వస్తుంది. కాబట్టి నిద్రపోవద్దండి. ఏం చేయాలి? మనం మెలకుగా ఉండి దేవుని వాక్యాన్ని మనము వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ తెల్లటి ఆ దంతాలతో కట్టిన ఇల్లు ఎలా కనిపిస్తుందంటే తెల్లగా కనిపిస్తుంది. తెలుపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా పరిశుద్ధతకు సూచన. చెప్పండి. అంటే ఇప్పుడు శిరస్సు అనే క్రీస్తు, సంఘము అనే శరీరము ఒకటి కావాలంటే, అంటే మన భాషలో చెప్పాలంటే ఈ శరీరము అనే సంఘములో శిరస్సు అనే క్రీస్తు ఉండాలంటే సంఘములో పరిశుద్ధత ఉంటే ఆ పరిశుద్ధత కలిగిన సంఘములో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉంటారు. హల్లెలూయా. మన సంఘములో యేసయ్య ఉంటే, మన సంఘములో యేసయ్య సన్నిధి ఉండాలంటే, మన సంఘములో యేసయ్య స్పర్శ ఉండాలంటే, మన సంఘములో యేసయ్య సన్నిధి ఉండాలంటే మన సంఘములో ఏముండాలి? అది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ సంఘములో పడితే ఆ సంఘంలో ఆయన ఉండడు. ఏ సంఘాలు పడితే ఆయన సంఘానికి రాడు. ఏ సంఘములో ఉంటాడంటే, ఏ సంఘమైతే పరిశుద్ధత కలిగి ఉంటాదో, ఏ సంఘమైతే పరిశుద్ధతను అలంకరించుకుంటారో, ఏ సంఘమైతే పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తారో, ఏ సంఘమైతే పరిశుద్ధత కలిగి జీవిస్తారో అలాంటి సంఘములో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సన్నిధి ఉంటది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన సంఘములో యేసు క్రీస్తు ప్రభుల వారు ఉండాలంటే మన సంఘములో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయము 21, 22 త్వరగా మనం చదువుకుందాం. త్వరగా మార్కు సువార్త 1వ అధ్యాయము 21, 22 మనం చదువుకుందామా? అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. కనుక వారు ఆయన బోధకు
ఆశ్చర్యపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కపెర్నహూములో సమాజ మందిరం ఒకటి ఉంది. సమాజ మందిరం అంటే సంఘము. చెప్పండి. ఇప్పుడు సమాజ మందిరం అనే సంఘములో, ఆ సంఘము ఏ ఊరిలో ఉంది? అది కపెర్నహూములో ఉంది. కపెర్నహూము అనే మాటకు అర్థం ఏమిటంటే ఆదరించు పట్టణము అని దాని అర్థం. కపెర్నహూము అనే పేరుకు అర్థం ఏమిటంటే ఆదరించు పట్టణము. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే కపెర్నహూములో యేసయ్య కాపురం ఉన్నాడు. చెప్పండి. యేసయ్య ఎక్కడ పుట్టాడు? తడబడకండి, చెప్పండి గట్టిగా. అందరూ చెప్పాలి. ఎక్కడ పుట్టాడమ్మా? యేసయ్య బెత్లెహేములో పుట్టాడు. యేసయ్య ఎక్కడ పెరిగాడు? నజరేతులో పెరిగాడు. ఎక్కడ కాపురం ఉన్నాడు? కపెర్నహూములో కాపురం ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ కపెర్నహూములో సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆ సమాజ మందిరములో ఆయన బోధ చేసెను అని బైబిల్లో ఉంది. అంటే కపెర్నహూములో ఉండే ఆ సమాజ మందిరములో, కపెర్నహూములో ఉండే ఆ సంఘములో యేసయ్యకు ఏం కనిపించిందంటే పరిశుద్ధత కనిపించింది. అందుకే పరిశుద్ధత కనిపించిన కారణం బట్టి యేసయ్య ఆ సంఘముకు వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడంటే ఆయన బోధింపడం ప్రారంభించాడు. ఆయన బోధ విన్న దేవుని ప్రజలు, ఆయన బోధ విన్న అనేక మంది జనులు, ఆయన బోధ విన్న అనేక మంది ఆయన బోధకు ఏమయ్యారంటే ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు యేసు క్రీస్తు ప్రభులు వారు మన సంఘములో ఉండాలంటే సంఘములో ఉండే మనలో ఏముండాలి? అది కరెక్ట్, బాగా చెప్పారు మీరు. పరిశుద్ధత ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధత మనం కలిగి జీవిస్తామో మన సంఘములో యేసయ్య ఉంటాడు. యేసయ్య మన సంఘములో ఉంటే ఆయన బోధిస్తాడు. యేసయ్య మన సంఘములో ఉంటే అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అనేకమైన అద్భుతాలు, అనేకమైన మహిమ కార్యాలు, అనేకమైన గొప్ప కార్యాలు తన ప్రజలైన మన పట్ల దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యములో మనం చూసుకున్నట్లుగా నీ కందరము దంత గోపుర రూపము అని మనం చదువుకున్నాం. కందరం అంటే ఏమిటి? మెడ. ఏంటమ్మా? మెడ. కాబట్టి ఈ మెడ ఈ శిరస్సును, ఈ శరీరాన్ని ఏకం చేసేది ఏమిటంటే మెడ. శిరస్సు అంటే ఎవరు? అది. శరీరం అంటే ఎవరు? సంఘం. అంటే క్రీస్తు అనే శిరస్సు అనే క్రీస్తు శరీరం అనే సంఘములో ఆయన ఉండాలంటే ఇక్కడ ఏముండాలి? ఆ మెడ అంటే ఏమిటి? అది. ఈ మెడ ఎలాగుందంటే దంతముతో కట్టిన గోపురం ఏ విధంగా అయితే తెల్లగా కనిపిస్తుందో, దంతముతో కట్టిన గోపురం ఎంత బలంగా కనిపిస్తుందో, దంతముతో కట్టిన ఆ గోపురం ఎంత అందముగా కనిపిస్తుందో, అదే రీతిగా తెలుపు పరిశుద్ధతకు సూచనగా ఉంది. మన సంఘములో యేసయ్య ఉండాలంటే మన సంఘములో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి అని మనం చూసుకున్నాం. అందుకే పిల్లరా పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడి అని ప్రభు చెప్పాడు. అంటే పరిశుద్ధత అనేది దేవునికి చాలా ఇష్టం. చెప్పండి, చెప్పండి ఏంటి? పరిశుద్ధత అంటే చాలా ఇష్టం. మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఏమి ఇష్టాలు ఉంటాయి? చాలా ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి అంటే మంచి బట్టలు అంటే ఇష్టం, కొంతమందికి మంచి భోజనాలు అంటే ఇష్టం, కొంతమందికి ఊర్లు వెళ్ళడం, ప్రయాణం వెళ్ళడం అంటే ఇష్టం, కొంతమందికి ట్రైన్ అంటే ఇష్టం, కొంతమందికి ఫ్లైట్ అంటే ఇష్టం, కొంతమందికి బస్ అంటే ఇష్టం. కాబట్టి మనిషికి రకరకాలైన ఇష్టాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తే ఏమిష్టం? పరిశుద్ధత అంటే దేవునికి చాలా ఇష్టం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది. కాబట్టి శిరస్సు అనే క్రీస్తు శరీరము అనే సంఘములో ఉండాలంటే ఏముండాలి? ఓకే, చాలా సంతోషం, అందరికీ అర్థమైంది. కాబట్టి రెండవది మనం చూస్తే, నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో
సమానము. ఏమండి, మీరు చదివిన తర్వాత మీరు నా వైపు చూడండి, చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. లేకపోతే నేనేం చెప్పానో మీరేం విన్నారో మీకు అర్థం కాదు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తలు అడగొచ్చు, పాస్టర్ గారు ఏం చెప్పారు అంటే, ఏం చెప్పారా, కొరింథీ దయ్యాలు చెప్పారండి అని అంటారు. మీరు అంటే అర్థం ఏంటి? మీరు వినకపోవడం, సరిగా వినకపోతే అది కొరింథీయలో లేకపోతే కొరింథీ దయ్యాలో ఏంటో మీకు అర్థమవుదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బైబిల్ చదివేటప్పుడైనా, వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి, చదివేటప్పుడు జాగ్రత్తగా. ఒక ఆయన గబగబా చదువుతూ ఆపత్కాలమున నేను దాగియుందును అనే మాటకు ఉంటే అక్కడ ఏం చదివాడ, నేను తాగియుందును అని చదివాడట. ఆయన తాగియుందును అని చదివాడట. చూడండి, దాగియుందును అన్న మాటకి తాగి ఉందన్న మాటకి తేడా ఉందా లేదా? తొందరపాటు చదివితే కొన్ని అనర్థాలు వస్తాయి. అందుకే ఇప్పుడు వాక్యం కూడా ఎలా చదవాలంటే చాలా స్పష్టంగా చెప్పాలంటే, చదివినప్పుడే కొంత వాక్యం అర్థమైపోవాలి, ఆ విధంగా ఉండాలి. కొంతమంది నాన్ స్టాప్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది పాసెంజర్లు ఆగుతూ వస్తారు. అలా కాకుండా ఎక్కడ పులి స్టాప్ ఉందో, ఎక్కడ కామా ఉందో, ఎక్కడ కొమ్ము ఉందో, ఎక్కడ దీర్ఘం ఉందో, ఎక్కడ ఐత్వం ఉందో, అక్కడ ఓత్వం ఉందో, ఇవన్నీ కూడా మనము తెలుసుకొని చదివితే అప్పుడు ప్రసంగానికి ఎలా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి. మొదటి విషయం మనకు అర్థమైంది కదా, ఈ శిరస్సును, ఈ శరీరాన్ని ఒకటిగా చేసేది ఏమిటి? మెడ. అది మెడ దేనికి సాదృశ్యము? పరిశుద్ధకు సూచన. మెడ అనేది పరిశుద్ధతకు సూచన అయితే శిరస్సు ఎవరికి సాదృశ్యము? యేసు ప్రభుల వారికి. శరీరం ఎవరికి సాదృశ్యము? సంఘానికి. అంటే యేసయ్య మన సంఘములో ఉండాలంటే మనలో ఏముండాలి? చాలా అందరికీ అర్థమైంది బాగా. ఇప్పుడు రెండవది మనం చూస్తే, నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానము. అందరూ జాగ్రత్తగా వినండి. నీ నేత్రములు అని చెప్పాడు. అంటే మనకు 2 నేత్రాలు ఇచ్చాడు దేవుడు. బాగా గమనించండి. అయితే ఈ నేత్రాల కోసం మాట్లాడుతూ ఏమి చెప్పాడో తెలుసా? హెష్బోను పట్టణం అనేది ఉంది. ఆ హెష్బోను పట్టణము దగ్గర ఏమండి 2 తటాకములు ఉన్నాయి. తటాకములు అంటే చెరువులు అని దాని అర్థం. ఏ చెరువులు అంటే నీళ్లతో నిండిన చెరువులు అని దాని అర్థం. ఏ చెరువులు? ఎండిపోయిన చెరువులు కాదు, కొంచెం నీళ్ళున్న చెరువులు కాదు. ఏ చెరువులు ఇవి? నీళ్లతో నిండిన చెరువులు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ హెష్బోను పట్టణం అనేది చాలా జన సమృద్ధత కలిగిన పట్టణం. అక్కడ చాలా పశువులు ఉన్నాయి, చాలామంది ప్రజలు ఉన్నారు, చాలా పంట పొలాలు ఉన్నాయి. కాబట్టి ఈ పట్టణానికి ఆధారం ఏదంటే ఈ 2 చెరువులే. ఈ 2 చెరువులుండే నీళ్లు ఏం చేస్తుందో తెలుసా? ఈ రోజుల్లో అంటే నాగరికత పెరిగింది కాబట్టి ప్రతి ఇంటికి బోరు వేసుకుంటారు. కానీ పూర్వ దినాల్లో మా గ్రామాల్లో చూస్తే, మా చిన్నతనంలో చూస్తే మాకు చెరువే ఆధారం. ఏంటమ్మా? త్రాగే నీళ్ళైనా, వాడుకునే నీళ్ళైనా, స్నానం చేసే నీళ్ళైనా, బట్టలు ఉతికే నీళ్ళైనా ఎక్కడివి? చెరువు నీళ్ళే. అర్థమైందమ్మా? అంటే ఆ పట్టణము ఏ విధంగా అయితే అందరికీ ఉపయోగపడుతుందో అదే రీతిగా ఈ 2 చెరువులు ఉన్న నీళ్లు ప్రజలు త్రాగడానికి, ప్రజలు బట్టలు ఉతుక్కోవడానికి, ప్రజలు దాహం తీర్చడానికి, అక్కడే పంట పొలాలకి పంటలు పండించడానికి, పశువులు నీళ్లు త్రాగడానికి, పశువులు శుభ్రపరచబడ్డానికి, అన్నిటికీ ఉపయోగకరంగా ఉన్నది ఈ 2 తటాకములు. 2 తటాకములు అంటే నీళ్లతో నిండిన 2 చెరువులు. హల్లెలూయా. కాబట్టి ఆ పట్టణానికి ఈ 2 చెరువులు ఉన్న నీళ్లు ఎంత ఉపయోగపడుతున్నాయో, ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో, ఎంత అవసరం తీరుస్తున్నాయో, అదే రీతిగా మానవ శరీరములో, నీ శరీరములో కూడా 2 చెరువులు పెట్టాడు. ఏ చెరువులు? అది చెప్పండి ఏంటమ్మా? ఒకవేళ ప్రకృతిలో కనబడుతున్న చెరువులు వేసవికాలంలో ఎండిపోవచ్చు, లేకపోతే శీతాకాలంలో నీళ్లు లేకుండా అయిపోవచ్చు. ఆ చెరువులు నిండాలంటే వర్షాకాలం రావాలి.
వర్షాకాలంలో వర్షాలు కురిస్తే ఆ వర్షాధారం బట్టి ఆ చెరువులో ఏమవుతాయి, నీళ్లతో నిండుతాయి. కానీ నీ కంటిలో ఉండే నీళ్లు, నీ నేత్రాల్లో ఉండే నీళ్లు ఏమంటే ఏ కాలం వచ్చినా, వేసవికాలమైనా, వర్షాకాలమైనా, శీతాకాలమైనా, ఏ కాలమైనా సరే నీ కంటిలో ఉండే నీళ్లు మాత్రం ఆరిపోయే ప్రసక్తి లేదు. హల్లెలూయా! ఈ చెరువులు ఎవరు పెట్టారు? అది దేవుడు నీ చెరువులను నియమించాడు కాబట్టి, నీ నేత్రాల్లో నీళ్లు పెట్టాడు కాబట్టి, నువ్వు చచ్చే అంత వరకు నీ నేత్రాల్లో ఉండే నీళ్లు ఆరిపోయే ప్రసక్తి లేదు. ఆమేన్, హల్లెలూయా! ప్రకృతిలో కనబడుతున్న చెరువులు ఆరిపోవచ్చు, వర్షాలు పడకపోతే అవి ఎండిపోవచ్చు, కానీ నీ నేత్రములో ఉన్న నీళ్లు మాత్రం ఆరిపోయే ప్రసక్తి లేదు. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు నిర్మాణం చేసిన ఈ నేత్రాలు, దేవుడు నిర్మాణం చేసిన ఈ చెరువులు, దేవుడు నిర్మాణం చేసిన ఈ నీళ్లు కాబట్టి ఇవి సమృద్ధిగా ఉంటాయి. ఎంతవరకు ఉంటాయో తెలుసా? నువ్వు చనిపోయిన అంతవరకు నీ నేత్రాల్లో కన్నీళ్ళు ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా! కాబట్టి ఆ రెండు చెరువుల ద్వారా ఈ హెష్బోను పట్టణములు ఉండే ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నాయో, ఈ హెష్బోను పట్టణం ఉండే ప్రజలు దాహం తీరుస్తున్నాయో, ఈ హెష్బోను పట్టణం ఉండే ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నాయో, అదే రీతిగా నీ కన్నీళ్ళు కూడా అనేక కార్యాలకు ఉపయోగపడాలి. హల్లెలూయా! కాబట్టి ఈ రాత్రికాల సమయమందు నీ కళ్ళల్లో దేవుడు నీ నేత్రాల్లో ఏముంచాడు? కన్నీళ్లు ఉంచాడు. చెప్పండి, కల్తీలే నీళ్ళు ఏవి? చెప్పాలి. కల్తీలే నీళ్ళు ఏవి? ఈ రోజుల్లో వాటర్ ప్యాకెట్లో కూడా కల్తీయే, మినరల్ బాటిల్లో కూడా కల్తీయే, మినరల్ వాటర్లో కూడా కల్తీయే, బావులో నీళ్ళు కూడా కల్తీయే, బావుల్లో నీళ్ళు కూడా కల్తీయే, ఏమండి చెరువులో నీళ్ళు కూడా కల్తీయే, నీళ్ళు అన్నీ కూడా కల్తీయే. కల్తీలే నీళ్ళు ఏవియో తెలుసా? నీ కన్నీళ్ళు. అంత స్వచ్ఛమైన నీళ్ళు దేవుడు నీ నేత్రాల్లో పెట్టాడు. అంత స్వచ్ఛమైన నీళ్లు నీ నేత్రాల్లో దేవుడు ఉంచాడు. కాబట్టి ఈ నీళ్లు ఏం చేయాలంటే అనవసరమైన వాటి మీద కార్చేయకూడదు. కొంతమంది ఏమండి మ్యారేజ్ డేకి చీర కొనకపోతే, లేకపోతే క్రిస్మస్కి సరైన బట్టలు తేకపోతే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? అనవసరమైన వాటికి ఎందుకమ్మా నీ కన్నీళ్ళు అలా వృధా చేస్తావు? ఏమండి అనుకునేది కొంతమంది కొనకపోతే ఏం చేస్తారు? కొంతమంది ఏడుస్తారు. ఒక ఆవిడ ఆయన చాలా కూలి పని చేస్తున్నాడట. భర్త ఎదురుగా గవర్నమెంట్ జాబ్ చేసుకునే వ్యక్తి ఉన్నాడట. ఏమంటే గవర్నమెంట్ జాబ్ చేసుకునే వ్యక్తి ఇంటికి ఏసీ కొన్నాడట. ఈ ఎదురుగా ఉన్న కూలి పని చేసుకున్న ఆవిడ్ని ఈవిడ పిలిచింది, వదినా మా ఆయన ఏసీ కొన్నాడు, నీకు తెలుసా అందట. అని చెప్పి ఆడవాళ్ళకి ఆశలు ఎక్కువట. ఏంటమ్మా, నా వైపు చూడకండి ఎర్రగా, నేను చెప్పిన మాట కాదు, ఇంకో పాస్ గారు ఎవరో చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. అలాగా ఆడవారికి ఏంటట, ఆశలు ఎక్కువట. కాబట్టి అలాగనగానే ఈవిడ వెళ్ళి చూసిందట. అబ్బా ఏంటి వదినా, ఎంత చల్లగా ఉంది, ఇంత హాయిగా ఉంది, ఇంత చాలా బాగుంది, నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటిది అని చెప్పి సాయంకాలం వాళ్ళ ఆయన రాగానే అందట, ఏమండి అప్పు చేస్తారో నాకు తెలీదు, లేకపోతే రుణపడతారో నాకు తెలీదు, లేకపోతే ఎవరు దొంగతనం చేసేస్తారో నాకు తెలీదు, కాబట్టి రేపటి కల్లా మన ఇంట్లో ఏముండాలి? ఏసీ ఉండవలసిందే అందట ఆవిడ. ఆయన అన్నాడట, వాళ్ళ స్తోమత ఏంటి, మన స్తోమత ఏంటి, వాళ్ళ స్థితి ఏమిటి, మన స్థితి ఏంటి, తలకు మించిన తలపాగా మనం వేయకూడదు, మనం తగ్గట్టుగా మనం వెళ్ళాలి అంటే సేమను ఒప్పుకోలేదట. చెప్పాడు ఎంత చెప్పినా సరే ఆవిడే వినలేదు. లాభం చెప్పి ఇంటి నుండి పారిపోయాడు బయటికి. ఎందుకు ఆ పరిస్థితి అర్థమైందమ్మా? ఇలా కొంతమంది ఎవరినో చూసి వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మనకి ఏమీ లేదని చెప్పి కొంతమంది భర్తల్ని రంపాలు పెట్టేస్తారు. నీకు దేవుడు ఏమిచ్చాడో, ఏ స్థితిలో పెట్టాడో, ఏ పరిస్థితుల్లో నిన్ను పెట్టాడో, నువ్వు అందులో తృప్తిగా ఉంటే అనుకుంటే నీ కన్న తండ్రి అయిన దేవుడు నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
అలాగే వ్యర్థమైన వాటి కోసం ఏం చేయకూడదు, అది ఏడవకూడదు, నీ కన్నీళ్ళు వృధా చేసుకోకూడదు. నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, నీ శక్తి కోల్పోతావు, నీకున్న భక్తిని కోల్పోతావు. అయితే ఎలాంటి వాటికి మనం కన్నీరు కార్చాలో తెలుసా? చూద్దాం వాక్యంలో. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగేడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా మలచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో ఆయనను వేడుకొనగా. అందరూ జాగ్రత్తగా వినండి, చూడండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే, అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ షూషన్ కోట అనేది ఉంది. ఈ షూషన్ కోటలో యోధావారు అనేవారు కూడా ఉన్నారు. ఈ యోధావారు ఎవరంటే ఎస్తేరు యొక్క జాతివారు. చెప్పండి, ఎస్తేరు యొక్క జాతివారు. అయితే అక్కడ మంత్రి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏమిటంటే హామాను. చెప్పండి. రాజు ఉన్నాడు. రాజు పేరు ఏమిటంటే అహష్వరోషు. రాజు చాలా మంచివాడు, రాజు చాలా దయాగుణం కలిగిన వాడు, రాజు మంచి మనస్సు కలిగిన వాడు. అందుకే ఆ రాజును యేసు ప్రభుల వారికి మనం పోల్చుతూ ఉంటాం. అయితే మంత్రి మాత్రం చాలా కంత్రివాడు. ఎలాంటివాడు? కొంతమంది అంటారు కదా, ఆయన చాలా కంత్రివాడండి, ఆమె చాలా కంత్రి అండి ఆమె అంటారు కొంతమంది. నా వైపు చూస్తాను ఎర్రగా. నేను అనలేదు తల్లి, ఎవరో చెప్పిన మాట నేను చెప్తున్నాను. కాబట్టి హామాను ఎలాంటి వాడు? చెప్పనా? కంత్రివాడు. ఎలాంటి కంత్రివాడు అంటే, రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? రాజా, మన 127 సంస్థానములో ఒక జాతి వారు ఉన్నారు. ఆ జాతి వారు మనలాంటి అలవాట్లు కలిగిన వారు కాదు, మనలాగా ఉండేవారు కాదు. వాళ్ళు ఉండడం బట్టి మన రాజ్యానికైనా మన జాతి వారికైనా చాలా తీరని నష్టం కలుగుతుంది. కాబట్టి అలాంటి వారిని మనం ఏం చేయాలంటే పూర్తిగా హతం చేయాలి అంటే రాజైన మీరు తాకీదులు రాయించి అందుమీద ఏమండి విషయాలు రాయించి రాజు ఉంగరంతో ముద్రిస్తే వెంటనే వాళ్ళందరూ కూడా సంహరించబడతారు అని చెప్పి రాజు దగ్గర మంచి మాటలు చెప్పి హామానుకి ఏమంటే ఏ విధంగానే సరే యోధావారిని చెప్పాలి. ఏం చేయాలి? యోధావారు ఎవరెవరు? యోధావారు అంటే ఎవరు? దేవుని ప్రజలు. చెప్పండి. దేవుని ప్రజలను ఎవరైనా ఏదేనంటే దేవుని ప్రజలను ఎవరైనా కీడు తలపెడితే, దేవుని ప్రజలను ఎవరైనా నష్టం పరిస్తే దేవుడు ఊరుకోడు. వినండి, అందుకంటాడు నిన్నెవరైనా ముడితే నా కంటిలో వేలు పెట్టినట్టు అంటాడు. తెలుసా సంగతి? కాబట్టి మన శక్తి మనకు తెలీదు. కొంతమంది బయట వారు క్రైస్తవులు అంటే ఏదేదో అనుకుంటారు, కానీ తర్వాత తీరని నష్టం అనేది వాళ్ళు ఎదురు చూస్తారు. ఎందుకంటే దేవుడు తన ప్రజల పట్ల అంత దయాహృదయం కలిగి, దేవుడు తన ప్రజల పట్ల అంత బాధ్యత కలిగి, దేవుడు తన ప్రజల పట్ల అంత శ్రద్ధాభక్తి కలిగి దేవుడు ఎప్పుడు ఉంటాడు. కాబట్టి యూదా పట్ల దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు యూదావారిని క్షేమముగా కాపాడాలని, యూదావారిని వర్ధిలింప చేయాలని, యూదావారిని ఆశీర్వదించాలని, యూదావారిని వర్ధిలింప చేయాలని, యూదావారిని ఉన్నతంగా చేయాలని దేవుడు వారి పట్ల ఎంతో మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యూదావారు ఎవరు? వాళ్ళు అది దేవుని ప్రజలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హామాన్ అనేవాడు ఈ యోధావారిని షూషన్ కోటలో లేకుండా 127 సంస్థానములో ఉన్న యూదులందరినీ కూడా సంహరించాలి, వారు ఉండకూడదని చెప్పి వారికి ఏం చేశాడంటే తాకీదులు రాయించాడు. అంటే యోధావారు అందరూ కూడా సంహరించాలని
మరణ శాస్త్రాన్ని పుట్టించాడు. మరణ శాస్త్రాన్ని పుట్టించి రాజు యొక్క ఉంగరంతో ముద్రించి ఈ 127 సంస్థానములో ఎక్కడెక్కడైతే ఉన్నారో ఏమండి గుర్రాల మీద ఈ తాకీదులు పంపించి ఇక రేపటి నుండి ఇక సంహరించడం ప్రారంభిస్తారు అనే టైంకి ఎస్తేరు వెంటనే ఆ రాత్రి ఏమంటే రాజు దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చిందట. హల్లెలూయా. ఎందుకంటే రాజుకి ఎస్తేరు అంటే చాలా ప్రాణం. హల్లెలూయా. చెప్పండి ఏంటి? రాజుకి ఎస్తేరు అంటే చాలా ప్రాణం. కాబట్టి ఆమె ఏడుస్తూ ఉంటే రాజు చూసి ఊరుకోలేకపోయాడు, రాజు తట్టుకోలేకపోయాడు. ఆ ఏడుపు చూస్తుంటే రాజు ఏమండి ఉండలేకపోయాడు. అప్పుడు వెంటనే రాజు అడుగుతాడు, ఏం కావాలి, అసలు ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అంటే అప్పుడు చెప్పింది, రాజా ఈ షూషాను కోటలో నా జాతి వారు ఉన్నారు. నేనెవరనంటే యూదా జాతికి సంబంధించిన దానిని, నా జాతి వారిని హతం చేయడానికి ఈ మంత్రి అనేవాడు మరణ శాస్త్రాన్ని రాయించి మీ ఉంగరంతో ముద్రించాడు. కాబట్టి ఇదిగో రేపటి నుండి నా జాతి వారందరిని కూడా సంహరిస్తారు అని చెప్పి కన్నీళ్లతో వేడుకుంది, కన్నీరు కార్చింది. ఎప్పుడైతే కన్నీరు కార్చిందో ఆ కన్నీరు కార్చడం బట్టి రాజు మనస్సు మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. కన్నీరు కార్చడం బట్టి ఎంతో అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే రాజు మనస్సు మారిపోయిందో ఇప్పుడు నేనేం చేయాలి అని ఎస్తేర్ని అడిగాడు. ఏం చేయాలంటే 127 సంస్థానములో యూదా వారి మీదికి మరణ శాసనం పుట్టింది. ఆ మరణ శాసనాన్ని మీరేం చేయాలంటే రద్దు చేయాలి. లేదా బాగా గమనించండి, ఏ రాజు అయితే మరణ శాస్త్రాన్ని అమలు చేశాడో ఆ రాజే మరణ శాస్త్రాన్ని రద్దు చేయడానికి అధికారం కలిగిన వాడు. ఎందుకంటే ఏ మానవుడు కూడా మార్చజాలేడు, ఏ మానవుడు కూడా తిరస్కరించలేడు, ఏ మానవుడు కూడా దాన్ని తీసివేయలేడు. ఏ రాజు అయితే మరణ శాస్త్రాన్ని పుట్టించాడో, ఏ రాజు అయితే మరణ శాస్త్రాన్ని అమలు చేశాడో ఆ రాజుకు మాత్రమే మరణ శాస్త్రాన్ని రద్దు చేసే అధికారము ఉంది. హల్లెలూయా. ఎస్తేరు కన్నీళ్లు ఎప్పుడైతే రాజు చూశాడో రాజు మనస్సు మారిపోయి వెంటనే మరలా పంపించి ఆ మరణ శాస్త్రాన్ని ఏం చేశాడు? రద్దు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యూదుల మీద ఉన్న మరణ శాస్త్రం తిరస్కరించబడింది, యూదుల మీద ఉన్న మరణ శాస్త్రం కొట్టివేయబడింది, యూదుల మీద ఉన్న మరణ శాస్త్రం రద్దు చేయబడింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమయ్యారంటే సంతోషగానముతో దేవుని మహిమపరిచారు. కాబట్టి మరణ శాస్త్రం రద్దు చేయడానికి కారణం ఏమిటంటే ఎస్తేరు కార్చిన కన్నీళ్ళు. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి నిజంగా నీ జీవితంలో ఓ కఠినమైన సమస్యలు ఉన్నట్లయితే, కఠినమైన పరిస్థితులు ఉన్నట్లయితే నిజంగా నీవు కన్నీరు కారిస్తే ఆ కన్నీటి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని మనస్సును మార్చగల శక్తి ఎక్కడ ఉందంటే కన్నీళ్లకు ఉంది. కన్నీళ్లకు ఉంది. ఒకప్పుడు చాలామంది విశ్వాసులు ప్రారంభ దినాలలో మోకరించగానే వారి కళ్ళల్లోంచి కన్నీళ్ళు జలజల 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 కారిపోతుండేవి. కానీ ఈరోజు నాలాంటి సేవకుడు కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి, గుండెలు బాదుకండి, గుండెలు బాదుకండి అని బలవంతంగా సరే చెప్పినా సరే ఏమండి మన బలవంతంగా కన్నీరు కార్చాలన్న ఒక్క చుక్క వస్తుందే కానీ మన కళ్ళల్లోంచి కన్నీరు రావటం లేదు పిల్లరా. కారణం ఏంటో తెలుసా? మన గుండె బండ బారిపోయింది, మన గుండె రాయిలాగా మారిపోయింది, మన గుండె రాయిలాగా మారిపోయింది. కాబట్టి మన గుండె ఏమండి బండ బారిపోయింది. కాబట్టి మన కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఇప్పుడు రావటము లేదు. కానీ ఇలాంటి విషయాల్లో నువ్వు కన్నీరు కారుస్తే దేవాది దేవుడు నీ కన్నీటికు ఏమిస్తాడంటే సమాధానము, జవాబును దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు కాబట్టి ఎస్తేరు కన్నీరు కార్చినట్లుగా ఈరోజు మనము కూడా కన్నీరు కార్చాలి. చాలా బైబిల్లో చాలామంది భక్తులు కన్నీరు కార్చారు. అవన్నీ మనం చూస్తే
సమయం మనకి సరిపడదు. కాబట్టి త్వరగా మనము ముందుకు వెళ్దాం. ఎంతోమంది కన్నీరు కార్చారు. వాటి 2 మాటలు చూపించి ఇంక ముందుకు వెళ్తాను. చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చూస్తే నేను త్వరగా ముగించేస్తానా. యెహోవా, అందరూ బైబిల్ చూడాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. పిల్లరా, ఇక్కడ మరణకరమైన రోగం హిజ్కియాకు వచ్చింది. అయితే 38వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ హిజ్కియా ఏం చేశాడంటే కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చడం బట్టి హిజ్కియాకు ఏం కలిగిందంటే స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఏం కలిగింది? స్వస్థత కలిగింది. అదే రీతిగా నీ శరీరంలో దీర్ఘకాలమైన వ్యాధులున్నా, లేదా ఆ మందులకి నయం కాని రోగాలున్నా సరే, ఈ రాత్రి నీకున్న పరిస్థితిని బట్టి హిజ్కియా వలె కన్నీరు కారుస్తే దేవాది దేవుడు నీకు ఏం కలిగిస్తాడంటే స్వస్థత కలిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొన్ని రోగాలు ఏమండి మందులకు కూడా అవి తగ్గే పరిస్థితి లేదు, కొన్ని మెడిసిన్ కూడా లొంగే పరిస్థితి లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుని దగ్గర నువ్వు కన్నీరు కారుస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీకు స్వస్థత కలిగిస్తాడు. కాబట్టి మన దేవుడు నీ కన్నీళ్ళు చూస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి 1 ఎస్తేరు కార్చిన కన్నీళ్లు బట్టి మరణ శాసనము రద్దు చేయబడింది. 2 హిజ్కియా కార్చిన కన్నీళ్లు బట్టి ఏమంటే స్వస్థత కలిగింది. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. త్వరగా. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా. పౌలు ఏథెన్సులో కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహముల చేత నమ్మిన నిండియుండిన చదువమా. పౌలు ఆత్మ పరితాపం పట్టలేకపోయెను. అందరూ జాగ్రత్తగా వినండి. చూడండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే పౌలు ఎథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఏ పట్టణం అది? ఎథెన్స్ పట్టణం. ఎథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఆ ఎథెన్స్ పట్టణాన్ని చూసినప్పుడు పౌలు చాలా కన్నీరు కార్చాడు. పరితాపం పట్టలేకంటే అర్థం ఏంటంటే చాలా కన్నీరు కార్చాడు ఆ పట్టణాన్ని చూసి. కారణం ఏంటంటే ప్రజలందరూ నశించిపోతున్నారు, ప్రజలందరూ పాపములో పడిపోతున్నారు, ప్రజలందరూ కూడా నాశనం అయిపోతున్నారు. ఈ ప్రజలకు ఏ విధంగానే సరే రక్షణ కావాలి ప్రభువా అని ఆ పట్టణాన్ని చూసినప్పుడు పౌలు ఏం చేశాడంటే కన్నీరు కార్చాడు. చెప్పండి, దేనికోసం కన్నీరు కార్చాడు అంటే అర్థం ఏంటి? దేనికోసం కన్నీరు కార్చాడు? ప్రజలు నశించిపోతున్నారు, నశించిపోయే ప్రజలను రక్షించండి, నశించిపోతున్న ప్రజలను కాపాడండి, నశించిపోతున్న ప్రజలను నీ వద్దకు నడిపించండి అని నశించిపోతున్న ఆత్మల కోసం ఇక్కడ పౌలు ఏం చేశాడంటే కన్నీరు కార్చాడు. ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా? మనం ఎప్పుడు కూడా ప్రభువా నాకు అది ఇచ్చి ప్రభువా, నాకు ఇది ఇచ్చి ప్రభువా, నన్ను విమానం ఎక్కించి ప్రభువా, నాకు ప్రభువా చెప్పాలంటే డబుల్ కాట్ మంచం ఇచ్చి ప్రభువా, ఏసీ ఇచ్చి ప్రభువా, ఫ్రిడ్జ్ ఇచ్చి ప్రభువా, అది ఇచ్చి ప్రభువా, ఇది ఇచ్చి ప్రభువా. వీటి కోసం మనం ఏం చేస్తాం? చెప్పండి అమ్మా. ఏమన్నాడు తెలుసా ప్రభు? మీరు పక్షుల కంటే శ్రేష్టమైన వారు. నీ కన్న తండ్రి నువ్వు రొట్టె అడిగితే రాయినిస్తాడా? నువ్వు చేపను అడిగితే పామునిస్తాడా?
అంటే అర్థం ఏంటంటే నీ కన్న తండ్రే నీ అవసరాలు తీర్చినప్పుడు నీ పరలోకపు తండ్రి ఇంకా నీ అవసరతలు తీరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు, మనం అనుకుంటాం నన్ను చూడలేదు, నాకేమీ సాయం చేయలేదు, నాకేది ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకోసం దేవుడు కొంత సమయంలో నీకు ఇవ్వాలని నీ కొరకు ఎన్నో నిధులను దాచిపెట్టాడు, నీకు ఇవ్వాలని దాచిపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్బాయి ఎవరమ్మా? మీ అబ్బాయినా? ఏం పేరు? కిరణా? ఇప్పుడు కిరణ్ ఉన్నాడు, రాజేశ్వరి ఆ సోదరి బాబు కిరణ్. ఆ కిరణ్కి 500 రూపాయల నోట్ ఇచ్చారనుకో, ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ముందు నోట్లో పెట్టి ఇలా ఇలా అంటాడు. అది చిరిగిపోవచ్చు, నానిపోయి పాడైపోవచ్చు. ఎందుకు తెలీదు. కిరణ్కి ఇస్తే 500 నోటు కిరణ్కి ఇచ్చాను, ఏం చేస్తాడు? ఆ నోట్లో పెట్టాడు, జేబులో పెట్టుకుంటాడు, అవసరమైనప్పుడు కొనుక్కుంటాడు. ఎందుకు? ఆ విలువ తెలుసు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవునికి సమస్తము తెలుసు. ఎరుక అంటారు కొంతమంది. ఎరుక అంటే తెలుసు అని అర్థం. ఆయన తెలుసు ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో తెలుసు, అప్పుడు ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చినంత వరకు ఏం చేయాలి? మనం వేచి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలు ఈ అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఆ ఏథెన్స్ పట్టణంలో ఉండే నశించిపోతున్న ఆత్మల కోసం ఏం చేశాడట? కన్నీరు కార్చాడట. అయితే ఆయన కన్నీరు కార్చడం బట్టి కొంతమంది ప్రజలు రక్షింపడ్డారు. చూద్దాం 34వ వచనం, అదే 17వ అధ్యాయము 34వ వచనం. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. హల్లెలూయా. అంటే పౌలు కన్నీరు కార్చడం బట్టి కొంతమందికి రక్షణ కలిగింది. అమ్మా, పౌలు కన్నీరు కార్చడం బట్టి కొంతమందికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. నువ్వు కార్చిన కన్నీళ్లు బట్టి కొన్ని ఆత్మ రక్షింపబడతాయి. నువ్వు కార్చిన కన్నీళ్లు బట్టి కొంతమందికి ఏమంటే దేవుడు వెలుగును ప్రసాదిస్తాడు. కొంతమంది పడిపోయిన స్థితి నుంచి లేపబడతారు. కొంతమంది తిరిగి దేవుని వద్దకు వస్తారు. కొన్ని ఆత్మలకు రక్షణ కలుగుతుంది. కొన్ని ఆత్మలు కట్టబడతారు. కొంతమంది వ్యక్తులు తిరిగి మార్చబడతారు. ఈ కార్యాలన్నీ జరగాలంటే నీవు కూడా పౌలు వలె ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయమందు నీ నేత్రాల్లో ఏముంచాడంటే కన్నీళ్లు ఉంచాడు. 2 చెరువులతో నీళ్లతో నిండిన చెరువులు ఎలా అయితే నీళ్లతో కనిపిస్తాయో అదే రీతిగా నీ నేత్రాలతో కూడా దేవుడు ఏముంచాడంటే కన్నీళ్లు ఉంచాడు. ఎందుకు కన్నీళ్లు ఉంచాడంటే నీవు కన్నీరు కారుస్తావని. ఎస్తేరు కన్నీరు కార్చడం బట్టి మరణ శాస్త్రం కొట్టివేయబడింది. హిజ్కియా కన్నీరు కార్చడం బట్టి స్వస్థత కలిగింది. పౌలు కన్నీరు కార్చడం బట్టి నశించిపోయే ఆత్మలకు రక్షణ కలిగింది. ఈ రాత్రికాల సమయమందు నీవు కూడా అలాగే చేస్తే అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి ఈ 3 రిఫరెన్స్ మనం చూసుకున్నాం. ఏ కిందలైన మనం చదివితే ఆ మాట చదివి మనం ముగించుకుందాం. కిందలైన చదవండి. నీ నాసిక చదువుమా. నీ నాసిక దమస్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. దయచేసి ఈ మంచి సమయమందు ప్రతి వారు కూడా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ 3వది మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడిందంటే నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నాసిక అంటే ముక్కు అనేదని అర్థం. చెప్పండి, ముక్కు అనేదని అర్థం. ఇప్పుడు ముక్కు దేనికోసం అంటే శ్వాసను మనము పీల్చుకోవడానికి. శ్వాస నిశ్వాస అంటారు. నిశ్వాస శ్వాస అంటే మనం గాలి పీల్చుకొని గాలి వదిలేదాన్ని ఏమంటారు? శ్వాస నిశ్వాస అంటారు. కాబట్టి ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడు అనడానికి కారణం ఏమిటంటే శ్వాస పీల్చుకోవడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతకాలంటే ఏమండి మనకి ఊపిరి ఎంత ప్రాముఖ్యమో
ఒక భక్తుడికి, ఒక విశ్వాసకి ప్రార్థన అనేది అంత ముఖ్యమైనది. చెప్పండి. ఎందుకంటే ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా మనం చనిపోతాం. ఊపిరి లేకపోతే శారీరకంగా మనం చనిపోతాం. ఊపిరి లేకపోతే బాడీ అంటారు, ఊపిరి లేకపోతే శవము అంటారు. కాబట్టి శవము అంటే అర్థం ఏంటి? అందులో ఏమి లేదు. ఇంగ్లీష్లో బాడీ అంటే అర్థం ఏంటి? అందులో జీవము లేదు అని అర్థం. కాబట్టి మనం బ్రతికి ఉన్నామంటే అర్థం ఏంటి? శ్వాస అంటే ఊపిరి ఉంది, ఊపిరి ఉంటే మనం బ్రతికి ఉన్నాము అనేది అర్థం. అదే రీతిగా ఒక క్రైస్తవుడు బ్రతికి ఉన్నట్లుగా ఆత్మీయంగా బ్రతికి ఉండాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 40 వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. లూకాసు వార్త 7వ అధ్యాయం 40 వచనం. అందుకు యేసు సీమోను అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉండిరి. వానిలో ఒకడు నాన్న 15 వచనం చదవమ్మా. 7వ అధ్యాయము లూకాసు వార్త 7వ అధ్యాయం 15వ వచనం చదువు. అదే, చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను, అతని తల్లికి అప్పగించెను. పిల్లలు అందరూ వినండి, చూడండి. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే ఒక యవనస్తుడు ఏమైపోయాడు? చనిపోయాడు. అందరూ వినండి. ఒక యవనస్తుడు ఏమయ్యాడు? నాయిను అనే గ్రామంలో ఒక విధవరాలికి ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు యవనస్తుడు చనిపోయాడు. చనిపోయిన కారణం బట్టి ఆ తల్లికి ఇంకా కొడుకులు కానీ ఇంకా కూతుర్లు కానీ ఎవరూ లేరు. ఒకే ఒక కుమారుడు చనిపోవడం బట్టి ఆ తల్లి చాలా ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభులు వారు వారు తాడి మీద ఆ శవాన్ని పెట్టి వారు ఊరిలోంచి వెలుపలికి వస్తూ ఉంటే యేసయ్య వెలుపలి నుంచి ఊరిలోనికి వస్తున్నాడు. వెంటనే ఎదురయ్యాడు. ఎదురవగానే యేసు ప్రభు చెప్పాడు, వెంటనే కుమారుడా, చిన్నవాడా లే అని చెప్పగానే వాడు లేచి మాటలాడసాగెను. హల్లెలూయా. ఎవరితో మాట్లాడాడు? చూడండి, లేచిన వెంటనే వాళ్ళ అమ్మతో మాట్లాడలేదు. లేచిన వెంటనే అక్కడుండే పాడి మోసిన వారితో మాట్లాడలేదు, లేదా బంధువులతో మాట్లాడలేదు, వచ్చిన వాళ్ళతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడారు? యేసయ్యతో మాట్లాడాడు. ఎప్పుడు? లేచిన వెంటనే ఎవరితో మాట్లాడాడు? యేసుక్రీస్తుతో మాట్లాడడం అంటే అర్థం ఏంటి? అంటే ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు? ప్రార్థన లేక చనిపోయాడు. ఈరోజు చాలామంది ప్రార్థన లేక ఆత్మీయంగా చనిపోతున్నారు. మనం మనుషులుగా బ్రతికున్నాం, మనుషులుగా జీవిస్తున్నాం, కానీ మనం ఆత్మీయంగా ఎందుకు చనిపోయామంటే మనలో ఏమి లేదు, ప్రార్థన లేక చనిపోయాం. ఇప్పుడు మరలా మనం బ్రతికి ఉండాలంటే మనం ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకు చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. చూద్దాం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఏలియా, చూడండి, ఏలియా మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రియులారా, ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే ఇక్కడ ఏలియా మరలా ప్రార్థన చేయగా అంటే ఏం చేశాడమ్మా? మరలా ప్రార్థన చేశాడు. అంటే అంతకుముందు ప్రార్థన చేశాడు, మరలా ఏలి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే మరలా ప్రార్థన చేశాడో వెంటనే ఆకాశము తెరవబడి వర్షము కురిచింది. ఈ రాత్రి ఒకవేళ ముందు ప్రార్థన చేసి నీ ప్రార్థనకు జవాబు రాలేదని ప్రార్థన విడిచిపెట్టేసావేమో, ప్రార్థన నిరాకరించావేమో, ప్రార్థన కాదని చెప్పి పూర్తిగా తిరస్కరించావేమో, ఇదిగో రాత్రి ప్రభు మళ్ళీ నీతో మాట్లాడుతున్నాడు. ఏలియా మరలా ప్రార్థన చేయగా వర్షము కురిసింది. ఈ రాత్రి నీవు ప్రార్థనకు ఒక ప్రధానంగా చేసుకున్నట్లయితే
ప్రార్థనను ఒక ప్రాముఖ్యంగా తీసుకున్నట్లయితే, ప్రార్థనను ఒక నినాదంగా నువ్వు చేయగలిగినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి విడిచిపెట్టిన ప్రార్థన మరలా మనం చేయాలి. నీ నాసిక అంటే ముక్కు, నీ ముక్కులో ఉన్నది ఏమిటంటే ఊపిరి. ఊపిరి లేకపోతే ఎలాగైతే నువ్వు శవమైపోతావో, నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగలేని వ్యక్తి అయిపోతావు. ఈ రాత్రికాల సమయమందు ఊపిరి ఎంత ముఖ్యమైనదో నీ జీవితంలో ప్రార్థన కూడా అంతే ముఖ్యమైనది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభువు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి భక్త సింగ్ గారు హైదరాబాద్ నుండి అమెరికా వెళ్ళాలనుకున్నాడట. ఈలోగా తన ఇంటి దగ్గర ఒక రోగి వచ్చిందట. దేవుడు అంటున్నాడట, నా కుమారుడు భక్త్ సింగ్, ఈమె కొరకు ప్రార్థన చేయి అంటున్నాడట దేవుడు. భక్త్ సింగ్ గారు అన్నాడట, ప్రభువా నా ఫ్లైట్కి టైం అయిపోతుంది అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, ఫ్లైట్ను ఉంచేది నేనే, ఫ్లైట్ను తీసుకొచ్చేది నేనే అని దేవుడు చెప్పాడట. మొత్తానికి ఆ భక్త్ సింగ్ గారు ఆ రోగికి ప్రార్థన చేయగానే ఏమంటే వాళ్ళు మోసుకొచ్చారట, నలుగురు మోసుకొచ్చారట. ఎప్పుడైతే చేతులేసి ప్రార్థన చేశారో వెంటనే దేవుడు స్వస్తిచ్చి దేవుడు నడిచినట్లుగా చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి ప్రార్థన చేసేసారు. ఇప్పుడు కారు మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళారు హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అమెరికా వెళ్ళాలి. అమెరికా మీటింగ్లో వాక్యం చెప్పాలి ఆయన. అయితే సరిగ్గా ఆ ముఖదూరం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉండే ఏమంటే సెక్యూరిటీ అంటున్నారట, ఆ ఫ్లైటు అమెరికా వెళ్ళే ఫ్లైటు ఇప్పుడే వెళ్ళిపోయింది అని అన్నారట. ఎవరితో? మీ మైండ్ ఇక్కడ లేదు, మీరు ఎక్కడెక్కడో ఏమంటే ఏ బీచ్ దగ్గరో, ఏమంటే ఏ చింతపల్లి బీచ్లోనో, ఏ ఆర్కే బీచ్లోనో, లేకపోతే ఏ జగదంబ సెంటర్లోనో, ఏ గంట స్తంభ దగ్గర, సిఎంఆర్, ఏఎంఆర్, ఎక్కడెక్కడో మన మనసు డబ్బులేమమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఆ సెక్యూరిటీ ఇలా ముఖదూరం గేట్ దగ్గర అడుగు పెట్టగానే ఏమన్నారు? సార్ మీ అమెరికా వెళ్ళే ఫ్లైటు వెళ్ళిపోయిందంటే అప్పుడు భక్త్ సింగ్ గారు దేవునితో చెప్తున్నాడు, ప్రభువా నువ్వు ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఈ ఫ్లైట్ వెళ్తేనే నేను మీటింగ్లో వాక్యం చెప్పగలను. ఎందుకంటే అమెరికా వాళ్ళు టైం టు టైం, ఒక నిమిషం లేట్ అయినా వాళ్ళు లోపలికి రానివ్వరు. టైం అంటే అంత కండిషన్గా ఉంటారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు చెప్పాడట, ఫ్లైట్ తీసుకొచ్చేది నేను కదా అని చెప్పాడట. ఏం చెప్పాడు? అయితే ఏం జరిగిందో తెలుసా? ఫ్లైట్ వెళ్ళింది, దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఆ మేఘాలు కమ్ముకోవడం బట్టి ఫ్లైటు పైలట్ అంటే ఎవరు? నడిపేవాడు పైలట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పైలట్ ఆ విమానాన్ని దూసుకుపోవాలని చెప్పి ఎంతెంతో స్పీడ్గా నడిపిస్తున్నాడు. కానీ దట్టమైన మేఘాల వల్ల విమానం ముందుకి వెళ్ళలేదట. లాభలని చెప్పి మళ్ళీ ఫ్లైట్ తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చాడట. ఏం చేశాడు? అంటే ఈ పని ఎవరు చేశారు? అది దేవుడే దట్టమైన మేఘాలకి ఆజ్ఞాపించాడట. ఆజ్ఞాపించగానే ఫ్లైట్ మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వచ్చింది. ఎయిర్పోర్ట్లో రాగానే సెక్యూరిటీ చెప్పారట, సార్ మీరు వెళ్ళే ఫ్లైట్ వచ్చేసింది సార్, వెళ్ళిపోండి సార్ అన్నారట. అప్పుడు ఆయన వెళ్ళి ఆయన సీట్లో కూర్చొని కానీ మళ్ళీ అప్పుడు ఫ్లైట్ అమెరికాకి వెళ్ళి ఆ మీటింగ్లో అద్భుతంగా దైవజనులు ఏమంటే భక్త్ సింగ్ గారు వాడబడ్డారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేస్తే అసాధ్యమైన కార్యాలు సాధ్యపరుస్తాడు. అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరుస్తాడు. ఆ సాధ్యపరచాలంటే నీ జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రికాల సమయమందు బైబిల్లో చాలా ఉన్నాయి ఇంకా ప్రార్థనలకి, కానీ సమయం లేదు. కాబట్టి ఈ రాత్రి
3 విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. ఒకటి, నీ కందరము దంత గోపుర రూపము. అంటే ఈ శిరస్సు అనే క్రీస్తు శరీరం అనే సంఘములో నివాసం ఉండాలంటే సంఘములో పరిశుద్ధత ఉండాలి అని మనం తెలుసుకున్నాం. రెండవది, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానము. ఆ పట్టణానికి 2 చెరువులు ఎలాగైతే ఉపయోగపడ్డాయో అదే నీ జీవితానికి ఈ 2 నేత్రాలు ఉన్న కన్నీళ్ళు నువ్వు కారుస్తే దేవుడు నీ కన్నీటి ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎస్తేరు కన్నీరు కార్చడం బట్టి మరణ శాస్త్రము రద్దు చేయబడింది. హిజ్కియా కన్నీరు కార్చడం బట్టి స్వస్థత కలిగింది. పౌలు కన్నీరు కార్చడం బట్టి నశించిపోయే ఆత్మలకు రక్షణ కలిగింది. మూడవది, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నాసిక అంటే ముక్కు, ముక్కులో ఉన్నది శ్వాస, శ్వాస అంటే ఊపిరి. ఒక వ్యక్తికి ఊపిరి ఎంత ముఖ్యమో అదే రీతిగా మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన. ఇంకా బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ ధ్యానిస్తే మరొక గంట పడుతుంది. కాబట్టి ప్రభు చిత్తమైతే మరొకసారి ధ్యానం చేసుకుందాం. దేవుడు 3 విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడు. ఒకటి పరిశుద్ధత, రెండవది కన్నీళ్ళు, మూడవది ప్రార్థన. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఈ రాత్రి అటువంటి అనుభవాలు కలిగి మనం దేవుళ్ళు ఎదుగుదాం. అందరూ లేచి నిలబడదాం. చివరిగా అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రతివారు 1-2 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఒక్క మాట, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, అలా జీవిద్దాం. ప్రార్థన. మహిమాస్వరూపుడైన మా తండ్రి, నీ నామానికి స్తోత్రాలు ప్రభువా. చెప్పబడిన ప్రతి మాట ప్రతి వాణి హృదయంలో ఫలించడానికి మీరు కృప చూపించండి, బలపరచండి. ఈ రాత్రి వచ్చిన ప్రతి వారిని కూడా మీరు బలపరచండి రాజా. ప్రతి వారిని దర్శించండి ప్రభువా. ప్రతి వారితో మీరు మాట్లాడిన విధానం బట్టి తండ్రి స్తోత్రాలు. మీరే మహిమ పొందండి, మీరే ఘనత పొందండి. చెప్పబడిన ప్రతి మాట ప్రతి వాణి హృదయంలో ఫలించడానికి కృప చూపించిన ఆయన. ఆశీర్వదించబడి స్థలం నుంచి వెళ్ళాలి ప్రభువా. దీవించబడి స్థలం నుంచి వెళ్ళాలి తండ్రి. మహిమపరచబడి స్థలం నుంచి వెళ్ళాలి ప్రభువా. అభిషేకంతో నింపబడి స్థలం నుంచి వెళ్ళాలి ప్రభువా. అట్టి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని ఈ రాత్రి చేయబడిన ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థనకు మీరే ప్రతిఫలం కలిగించమని ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అనే సావాసము సన్నిధి ఈ శుక్రవారం ప్రార్థనలో చేరవచ్చిన ప్రతి బిడ్డకు, దేవుని సంఘానికి, దేవుని సేవకుల కుటుంబాలకు, మన గ్రామానికి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, కంపెనీలకు, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు, కంపెనీ ఉద్యోగస్తులకు దేవుని సన్నిధి నిత్యము తోడయుండును గాక.